ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలాగుందో నువ్వు పరిశీలన చేసుకోగలగాలి. జయ జీవితం జీవించడానికి గాను నువ్వు సిద్ధపడాలి. ఆయన యందు నువ్వు నిలిచి ఉన్నావో లేదో నువ్వు పరిశీలన చేసుకుంటే, ఆయన సన్నిధిలో, ఆయన వెలుగులో, నిన్ను వాక్యపు మహిమలో నిన్ను చూసుకుంటే, నువ్వు ఎలాగున్నావో ఖచ్చితంగా నువ్వు తెలుసుకోగలుగుతావు. లోకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. రాత్రి ఎవరి కొరకు ఆయన గడుపుతూ ఉన్నాడు? అది నీ కొరకే గడుపుతూ ఉన్నాడు. నిన్ను అభిషేకించాలని, ఆయన మహిమ కొరకు నిన్ను ప్రతిష్ఠించాలని, లేకపోతే నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ మార్చివేయాలని ఆయన కనిపెడుతూ ఉన్నాడు. అయితే నువ్వు కనిపెడుతూ ఉన్నావా? ఆయన యందు నిలిచి ఉన్నావో లేదో నువ్వు చూసుకుంటూ ఉన్నావా? లేకపోతే కేవలం అతను నీ జీవితంలో పనిచేస్తే చాలు, నీ సమస్యలన్నింటినీ తీసేస్తే చాలు అని నువ్వు కోరుకుంటూ ఉన్నావా? లోకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనంలో అపోస్తలుడైనటువంటి పేతురుతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమంటూ ఉన్నారంటే, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల జలించుటకు మిమ్మల్ని కోరుకోనను కానీ నేనైతే నీ కొరకు నేను వేడుకున్నానని అతను ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు ప్రభు హృదయంలో నీవు ఉండాలి. నీ ప్రార్థన ఆయన సన్నిధిలో చేరాలి. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునేలాగా నువ్వు ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండాలి. కనుక సాతాను జల్లించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది జల్లిస్తూ ఉంటే ప్రతిరోజు నరకంగా ఉంటుంది. ప్రతిరోజు వేదన అనేటువంటి లోయలో నుంచి ప్రయాణం చేయవలసి ఉంటుంది. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిన్ను కోరుకుంటూ ఉన్నారు కాబట్టి దుష్టుడు ఆటలైతే సాగడం లేదని నువ్వు తెలుసుకోగలగాలి. ఉదయకాలాన్నే నీ క్షేమం కలగాలనేటువంటి ప్రార్థన, నువ్వు అభివృద్ధిలోనికి రావాలనేటువంటి ప్రార్థన, ఆత్మీయ జీవితంలో గొప్ప నెమ్మది కలగాలనేటువంటి ప్రార్థన, ఇటువంటి వాటిలో ప్రభుగా నిన్ను కోరుకుంటే, లేకపోతే నిన్ను ప్రేమించేటువంటి అలా కోరుకునేటువంటి వాళ్ళు ఉంటే అది నీకెంత మేలు. కనుక ఈరోజు మనల్ని ప్రేమించే వాళ్ళని మనం సంపాదించుకోగలగాలి. మన కొరకు ప్రార్థన చేసేటువంటి వాళ్ళ కొరకు మనం వెతకాలి. సంఘంలో ఐక్యత కలిగినటువంటి వారుగా ఉండాలి. పరిగెత్తాలి, ప్రయాసపడాలి. నువ్వు ఆశీర్వాదకరంగా మారాలి. అలా ఉండాలని ప్రభు అయితే కోరుకుంటూ ఉన్నారు. యెషయా కుమారుడైన దావీదును అతను కోరుకున్నాడు. అతన్నే అభిషేకించమన్నాడు. అపోస్తలుడైన పౌలును కోరుకున్నాడు. అతన్ని దేవుడు అభిషేకించాడు. అనేక మందిని అనుదినం అభిషేకిస్తూ ఉన్నాడు. వ్యక్తిగతమైన అవసరాల్లో కలిగినటువంటి వాళ్ళు తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఎవరికి ఏది తక్కువ కాకుండా ప్రభు అయితే ప్రతి ఒక్కరి విషయంలో కోరుకుంటూ ఉన్నాడు. అతను రాత్రంతా చేసేటువంటి ప్రార్థన అదే. ఆయన ప్రార్థన ముగించి భూమి మీదకి వచ్చేటప్పటికి అనేక మంది విడుదల పొందడం చూస్తూ ఉన్నాము. అనేక మంది విషయంలోని అతను ఎన్నో కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. కనుక ఈ దినాన్న ప్రతి ఒక్కరు నీ గురించి ఏం కోరుకుంటూ ఉన్నారు? మేలుకరమైన దాన్నా, కీడు కలిగించేదా, వేదన కలిగించేదా? ప్రభుగాని నీ విషయంలో కోరుకోకపోతే నువ్వు ఎక్కడుంటావు? ప్రభు నిన్ను కోరుకున్నప్పుడు ప్రతి విషయం నుంచి కూడా నువ్వు తప్పించబడతావు అని తెలుసుకోగలగాలి. ఆయన ఆశ్రయించు, ఆయన బట్టి బలం పొందుకో, అది నీకు మేలు. ప్రభువా, మీ దయగలిగిన నష్టాలకు అప్పగించి ప్రార్థించి స్తుతిస్తుండగా నీవే నీ గొప్ప కార్యం జరిగించి నీ మహిమసన్నిధిని నింపి నడిపించి బలపరచమని, ఏదైనా గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలని నువ్వు కోరుకుంటుండగా ప్రభువా, ఇంకను వారిని బలపరచండి నాయన. నీ హృదయం ఎరిగినట్లుగా, నీ స్వభావం ఎరిగినట్లుగా తెలుసుకొని మహిమతో నింపబడినట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.